ఈ బైక్ అనేది ఎలా తయారు చేయాలి, ఒక సైకిల్తో ఈ బైక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. సో బేసిక్గా మనకి ఈ బైక్ అనేది ప్రిపేర్ అవ్వాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది అవసరం. సో ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక బిఎల్డిసి మోటార్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 250 RPM 24 volts బిఎల్డిసి మోటార్ అనేది తీసుకున్నా. సో 24 volts బిఎల్డిసి మోటార్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్లిప్, ఎందుకంటే ఈ మోటార్ని మనకి ఏదైతే ఈ సైకిల్కి మనం పెట్టాలనుకుంటున్నామో సో ఆ సైకిల్కి పెట్టాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ క్లిప్ అనేది మనకు అవసరం. సో ఈ ప్లేట్ అనేది మనం తీసుకున్నాం. సో ఈ ప్లేట్ అండ్ ఈ మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది మోటార్ తీసుకున్నాక మోటార్కి సమ్ అమౌంట్ ఆఫ్ కంట్రోలర్ అని ఉండాలి కదా, మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అండ్ అట్ ది సేమ్ టైం ఏ టైంలో యాక్సిలరేట్ చేయాలి, ఏ టైంలో యాక్సిలరేషన్ ఆఫ్ చేయాలి, అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మనకు ఒక కంట్రోలర్ అవసరం. సో ఆ కంట్రోలర్ ఏంటంటే ఇది. సో వి నీడ్ దిస్ టైప్ ఆఫ్ కంట్రోలర్, మోటార్ కంట్రోలర్. ఇది కూడా 24 volts కంట్రోలర్. సో దీనికి సమ్ అమౌంట్ ఆఫ్ సార్ట్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. ఆ వైర్స్ ఏంటివి, ఎలా కనెక్షన్ చేయాలి తర్వాత చూద్దాం. సో ఈ కంట్రోలర్, ఈ మోటార్ అండ్ ప్లేట్. ఎట్ ద సేమ్ టైం మనము ఈ బైక్ అనేది ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలంటే మనకి కీ కావాలి. సో ఆ కీ అనేది పెట్టడానికి ఈ క్లిప్. సో ఈ క్లిప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఈ కీ ఉంటుంది కదా, బైక్ కీ. సో ఈ బైక్ అనేది ఇలా పెట్టేసి ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలా కీ అనేది యూజ్ చేసుకోవడానికి మనకి ఈ కీ పెట్టడానికి ఎక్విప్మెంట్ కావాలి. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జర్. ఏదైతే మనము ఈ మోటార్ అండ్ ఈ మోటార్కి నథింగ్ బట్ ఈ బైక్కి ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జింగ్ క్లిప్ అనేది అవసరం. సో ఛార్జింగ్ కాంపోనెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి, ఈ బైక్ అంటే మనకి యాక్సలరేట్ చేయాలి కదా. సో ఏ సార్ట్ ఆఫ్ యాక్సలరేటర్, ఈ యాక్సలరేటర్. అండ్ నెక్స్ట్ ఇది రైట్ సైడ్ అయినా పెట్టచ్చు, రైట్ సైడ్ పెట్టాలి. సో ఈ రైట్ సైడ్ థ్రాటిల్ అండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడానికి హ్యాండ్ గ్రిప్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చేటి బ్రేక్స్. సో రైట్ బ్రేక్, లెఫ్ట్ బ్రేక్, ఈ రెండిట్లో ఏ బ్రేక్ అనే యూజ్ చేసుకోవచ్చు మనం పవర్ ఆఫ్ చేయడానికి. లేకపోతే బోత్ మనం కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రైట్ బ్రేక్ పెట్టుకున్న మోటార్ యాక్సిలరేటర్ ఆఫ్ అవుతుంది, లెఫ్ట్ బ్రేక్ పట్టుకున్న మోటార్ యాక్సిలరేషన్ ఆఫ్ అవుతుంది. సో దట్ మనకి బైక్ కంట్రోలింగ్, స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇవి. అండ్ నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్ ఏంటి, మనకి సప్లై. ఈ మోటార్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాక కూడా మనకి సప్లై కావాలిగా. సో బ్యాటరీస్. నేను ఏం చేస్తున్నా అంటే 12 volts 7Ah బ్యాటరీస్ అనేది నేను తీసుకున్నాను. సో మనకి ఏంటి, మోటార్ 24 volts కాబట్టి ఈ రెండు బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో నేను సిరీస్లో కనెక్ట్ చేసుకుంటా. సో సిరీస్లో 12 volts + 12 volts = 24 volts 7 ampere hours. సో 7 ampere hours 24 volts వస్తుంది కాబట్టి మనకి నియర్లీ 20 kilometers రేంజ్ అనేది వస్తుంది. సో ఈ బ్యాటరీస్ మనం ఓన్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయినా యూజ్ చేయాల్సిందే, లేకపోతే వేరే బ్యాటరీస్ యూజ్ చేసుకోవచ్చా అంటే బెటర్ టు గో అండ్ ప్రిఫర్ మనము ఏంటి, లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ అవైలబిలిటీ లేదు కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఇలా ఉంటుంది, 18500 cells. సో ఇవి అనేది నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని ప్రిఫర్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. సో ఇవి మనకి మేజర్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, సైకిల్స్కి ఎలా సెటప్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. సో బేసిక్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మనము యాజ్ యూజువల్ సైకిల్ ఎలా ఉంటుందో ఆ సైకిల్ని మనము తొక్కినప్పుడు అది మూవ్ అవుతుంది కదా, సో అలా ఉంచాలి. అట్ ద సేమ్ టైం నాకు లెగ్ పెయిన్ కానీ ఏదైనా వచ్చిందంటే లెగ్ పెయిన్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, మోటార్ యూజ్ చేసుకొని నేను నా బైక్ని మూవ్ చేసుకుంటా. సో అందుకోసం నేను డబల్ యాక్సిల్ పెట్టుకున్నా. సో డబల్ యాక్సిల్ ఎలా ఫిట్ చేయాలి అది కూడా నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మన ప్రైమరీ యాక్సిల్ అండ్ సెకండరీ యాక్సిల్తో మనం ఏం చేస్తామంటే మోటార్ని డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మోటార్ డ్రైవ్ చేస్తే మనకి సైకిల్ మూవ్ అవుతుంది. సో అందుకోసం మనం సెకండ్ యాక్సిల్ పెట్టుకొని నేను చిన్న చైన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు మోటార్ ఇక్కడ వచ్చేస్తే చాలు, మళ్ళీ ఆ లాస్ట్ వరకు పోవడం, ఈ లాస్ట్ వరకు పోవడం అవసరం లేదు కాబట్టి నాకు ఇక్కడ ఫిట్ చేస్తాను కాబట్టి స్మాల్ చైన్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మోటార్ ఫిట్ చేయాలి కాబట్టి, మోటార్ సైకిల్ ఫిట్ చేయాలంటే ఏం చెప్పాను ఇందాక, మనకి ఈ ప్లేట్ అనేది అవసరం. సో ఈ ప్లేట్ ఎలా ఫిట్ చేయాలంటే ఈ మోటార్ సైజు కరెక్ట్ ఈ షేప్ ఆ షేప్ చూసుకొని
రివర్స్ తిప్పి ప్లేట్ని ఇలా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 స్క్రూస్ పెట్టడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ స్క్రూస్ పెట్టేసి మనం టైట్ చేయాలి. సో స్క్రూస్ ఎలా ఉంటాయంటే ఇలాంటి స్క్రూస్ ఉంటాయి 3. ఆ 3 స్క్రూస్ తీసుకొని మనం టైట్ చేసుకోవాలి. సో మోటార్ని నేను ఫిట్ చేసేసుకున్న ప్లేట్తోని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మోటార్ అనేది వర్క్ అవుతుందో లేదా చెక్ చేసుకుందాం. సో ఎందుకంటే మంచిది, ఎందుకంటే మనం ఆఫ్టర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకుంటే మేబీ మోటార్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కష్టం కదా. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే మోటార్ని ముందే చెక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు బ్యాటరీ సిరీస్లో ఎలా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక బ్యాటరీ తీసుకొని ఆ బ్యాటరీ యొక్క ఫస్ట్ పాయింట్ నథింగ్ బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ నెగిటివ్ పాయింట్ తీసుకున్నా ఫస్ట్ పాయింట్ యాజ్ ఏ. సో సెకండ్ పాయింట్ ఆఫ్ ఈ బ్యాటరీ నథింగ్ బట్ పాజిటివ్ పాయింట్ షుడ్ బి కనెక్టెడ్ టు ఎ నెగిటివ్ పాయింట్ ఆఫ్ సెకండ్ బ్యాటరీ. ఆర్ ఇక్కడ నువ్వు పాజిటివ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అనుకో, దీని సెకండ్ పాయింట్ నుంచి నెక్స్ట్ దాని ఫస్ట్ పాయింట్ నథింగ్ బట్ ఒక సైడ్ పాజిటివ్ తీసుకుంటే ఇంకో సైడ్ నెగిటివ్ తీసుకోవాలి. సో అలా మనం కనెక్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అది సిరీస్లో కనెక్ట్ అయి ఉంది అని. ఒకవేళ నేను పాజిటివ్ టు పాజిటివ్ నెగిటివ్ టు నెగిటివ్ తీసుకుంటే అది ప్యారలల్ కనెక్షన్ అవుతుంది. సో ప్యారలల్లో మనకు తెలుసు బేసిక్గా ఏంటి, ప్యారలల్లో మనకి వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది బట్ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి 24 వోల్ట్స్ మోటార్ కాబట్టి 250 వాట్ మోటార్ కాబట్టి మనకి 12 + 12 24 వోల్ట్స్ అవుతుంది. సో మనం బెటర్ సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. బెటర్ ఏంటి మొత్తం సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేనంటే ఇప్పుడు మనకి మోటార్ యొక్క వైర్స్ ఉంటాయి కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్. సో పాజిటివ్ షుడ్ బి గివెన్ టు ద పాజిటివ్. సో టార్క్ అనేది హై ఉంటుంది ఎందుకంటే ఇనిషియల్గా మనకి బ్యాటరీస్లో కరెంట్ అనేది 7 amps ఉంది కాబట్టి మనకి టార్క్ అనేది ఇనిషియల్గా హై ఉంటుంది బ్యాటరీలలో. సో బీ కేర్ఫుల్ వైల్ గివింగ్ కనెక్షన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో వైర్ సెకండ్ పాయింట్, ఆ నెగిటివ్ పాయింట్ అనేది మనం మోడల్ని కొంచెం దూరం పెట్టుకోండి. కనెక్ట్ చేయగానే రొటేట్ అవుతుందా లేదా, మనకి సో పాజిటివ్ ఊడిపోయింది సిగ్నల్. సో ఎందుకంటే టార్క్ అనేది హై ఉంది కాబట్టి. సో నేను ఏం చేస్తున్నా చూసారా, రొటేట్ అవుతుంది. సో మోటార్ అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మోటార్ని తీసుకువెళ్ళి మనం సైకిల్కి ఫిట్ చేసేద్దాం. సో సైకిల్కి ఎలా ఫిట్ చేయాలంటే ఎలా ఫిట్ చేస్తున్నామంటే ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ డైరెక్షన్ ఈ చిన్న పాయింట్ ఉంది కదా, ఆ చిన్న పాయింట్ అనేది మనము ఈ ఇలా పాయింట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్స్ అనేటివి మనకి రెండు ఒక పైప్కి జాయిన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ పైప్కి 2 అమౌంట్ ఆఫ్ క్లిప్స్ అనేది పెట్టేసుకొని మనం ఇక్కడ ఒక స్క్రూస్ అనేది వేసేసుకుంటే బోల్స్, ఇప్పుడు ఏమవుతుంది మనకి మోటార్ అనేది ఫిట్ అయిపోతుంది. సో ఎలా అంటే ఆల్రెడీ ఒక స్క్రూ వేసాను. సో ఇంకొకటి వేసి సో ఇలా మనం 2 స్క్రూస్ వేసేసుకొని అలానే కింద కూడా ఉంటుంది సైడ్లో. సో ఈ 2 టైట్ చేసేసుకుంటే మనకు మోటార్ అనేది ఫిట్ అయిపోతుంది. మోటార్ ఫిట్ అయిన తర్వాత మనం చైన్ లూజ్ని బట్టి మనం చైన్ ఇలా ఉంది కదా సెకండరీ చైన్, ఆ సెకండరీ చైన్ తీసుకొని ఏం చేద్దామంటే మన మోటార్ ఇది ఉంది కదా యాక్సిల్, మోటార్కి కూడా యాక్సిల్ టైప్ ఇచ్చాడు కదా. సో ఆ యాక్సిల్కి మనం కనెక్ట్ చేసుకుందాం. సో మోటార్ యాక్సిల్ కూడా మనం కనెక్ట్ చేసాం సెకండరీ చైన్. సో మనకి ఈ చైన్ ఏదైతే ఈ మోటార్ మూవ్ అయినప్పుడు ఈ చైన్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ చైన్ మూవ్ అయినప్పుడు ఈ సెకండరీ యాక్సిల్ రొటేట్ అవుతుంది. సెకండరీ యాక్సిల్ రొటేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకి టైర్ అనేది మూవ్ అవుతుంది. సో దట్ మనకి సైకిల్ అనేది ఆటోమేటిక్గా డ్రైవ్ అవుతుంది. ఇలా మనం టైట్ చేసుకోవాలి. సో ఈ స్క్రూస్ పెట్టిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఇంకొక బోల్ట్ వేయాల్సి ఉంది. సో ఆ బోల్ట్ కూడా వేసేసుకొని టైట్ చేసేసుకోవాలి. సో దట్ మనకి మోటార్ అనేది లూజ్ అవ్వదు అండ్ మోటార్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతే మనకి సైకిల్ అనేది పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మోటార్ లూజ్ ఉందనుకో చైన్ కింద పడిపోవడం అన్న ప్రాబ్లం వస్తుంది, లేకపోతే వైబ్రేషన్స్ అన్న వస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం టైట్ ఫిట్టింగ్స్ అనేది చేసుకోవాలి. మోటార్ అనేది ఫిట్ చేసేస్తాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రేక్స్, ఇప్పుడు మనకి ఏదైతే బ్రేక్స్ ఉంటాయో ఆ బ్రేక్ సెట్స్ పెడతాం. సో బ్రేక్ సెట్స్ ఎందుకు పెడుతున్నాం అంటే ఫస్ట్ మనము థ్రాటిల్ పెట్టామంటే బ్రేక్ సెట్స్ మనకి ఇలా ఉంటుంది కాబట్టి బ్రేక్ అనేది ఫిట్ అవ్వదు. సో మనం ఫస్ట్ బ్రేక్ అనేది ఇనిషియల్గా ఫిట్ చేసుకుంటే తర్వాత మనకి థ్రాటిల్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. సో బ్రేక్ సెట్స్ ఎలా అంటే డైరెక్ట్ ఇలా పెట్టి లోపలికి పెట్టేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మనకి స్క్రూ అనేది టైట్ చేసుకుంటే బ్రేక్ అనేది ఫిట్ అయిపోతుంది. సో బోత్ సైడ్స్ బ్రేక్స్ అనేది ఫిట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థ్రాటిల్ ఫిట్ చేద్దాం. సో థ్రాటిల్ అనేది మనం చెప్పినట్టే రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ థ్రాటిల్. సో బేసిక్గా ఇది ఇలా పెట్టి ఇలా మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్
ప్లేస్లో ఇది కావాలి, ఎంత టైట్గా కావాలనేది పెట్టేసుకొని అక్కడ మనం ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి కింద మనకి స్క్రూ ఉంటుంది, ఆ కింద స్క్రూ మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా మనం పెట్టేద్దాం. సో లెఫ్ట్ సైడ్ కూడా పెట్టేసి కొంచెం ప్రెషర్ పెడదాం. సో ఇలా ఫిట్ చేసేసుకోవాలి. సో కంట్రోలర్ అనేది ఎలా కనెక్ట్ చేయాలంటే మనం ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనం కనెక్షన్స్ అనేది ఇచ్చేసుకుందాం. సో ఈ డయాగ్రామ్ చూసుకొని మీరు కూడా ఏ కనెక్షన్ నథింగ్ బట్ ఏ వైర్ జాయిన్ చేయాలి, మోటార్కి ఏ వైర్ వస్తుంది, బ్యాటరీస్కి ఏ వైర్ కనెక్ట్ అవుతుంది, మన థ్రాటిల్కి నథింగ్ బట్ యాక్సిలరేటర్కి ఏది ఇవ్వాలి, బ్రేక్కి ఏది ఇవ్వాలి. నథింగ్ బట్ బ్రేక్ ఎందుకంటే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ప్రెస్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకి మోటార్కి వెళ్ళే పవర్ సోర్స్ నథింగ్ బట్ బ్యాటరీస్ నుంచి సప్లై అనేది ఆఫ్ అయిపోతుంది. సో దట్ మనం మోటార్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైర్స్ని ఎలా జాయిన్ చేయాలో తెలుస్తుంది. సో ఇలా కనెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత నేనేం చేశానంటే ఈ టోటల్ ఎక్విప్మెంట్ అనేది మనకి ఒక బయటికి వైర్స్ అనేవి కనిపిస్తుంటే చాలా చూడడానికి బాగోదు కదా. సో నేను ఏం చేశానంటే అన్ని ఒక కలెక్షన్స్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ టోటల్ బ్యాటరీ అండ్ మన కంట్రోలర్ ఉంది కదా, ఆ కంట్రోలర్ అండ్ బ్యాటరీ సెటప్ అంతా ఈ బాక్స్ లోపల ఈ ఏదైతే సెటప్ చేసుకున్నానో ఆ సెటప్ లోపల పెట్టేస్తాను. సో దట్ మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మోటార్ అండ్ దిస్ ఇస్ ఫర్ కంట్రోలింగ్ స్విచ్. ఆ కంట్రోలింగ్ స్విచ్లో మనం ఇప్పుడైతే ఈ కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో నేను అనేది చైన్ అనేది ఆఫ్ చేశాను. సో ఎప్పుడైతే థ్రాటిల్ని ఇంక్రీజ్ చేస్తున్నాను నథింగ్ బట్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఆటోమేటిక్గా మనకి సైకిల్ అనేది రొటేట్ అవుతుంది. సో సైకిల్ రొటేట్ అవుతుంది ఎందుకు, మోటార్ డ్రైవ్ చేస్తుంది. సో ఇది ఎంత స్పీడ్ వెళ్తుందంటే సో 25 km/h ప్లస్ 20 km రేంజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం మోటార్ వద్దు అనుకుంటే మోటార్ అనేది ఆఫ్ చేసుకొని కీ ఆఫ్ చేసుకొని మనకు యాజ్ యూజువల్ సైకిల్ని పెడల్తో మనం మూవ్ చేసుకోవచ్చు. సో కీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ బైక్ అనేది ఆన్ అవుతుంది. మనమైతే మనం మోటార్ అనేది ఆఫ్ చేస్తాం నథింగ్ బట్ కీ ఆఫ్ చేసుకొని మనం యాక్సిలరేట్ ఎంత ఇవ్వండి, థ్రాటిల్ ఎంత ఇవ్వండి, మనకి మోటార్ అనేది ఆఫ్ అయిపోతూనే ఉంటుంది. సో ఇది మనకి బెస్ట్ పాయింట్. సో మోటార్ కీ అనేది ఆఫ్ చేసుకొని మనం పెడలింగ్ చేసినా సరే మనకి యాజ్ యూజువల్ సైకిల్ రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనం బై యూజింగ్ పెడల్ అయినా చేయొచ్చు అండ్ బై యూజింగ్ మోటార్ అయినా మనం డ్రైవ్ చేసుకోవచ్చు మన ఈ బైక్ని. సో ఇలా మనం ఈ బైక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS Tricks and thanks for watching.